బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. నిందితుల జాబితాలో గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు పోలీసుల తీరుపై పలు అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన వీడియోపై కూడా మరో కేసు నమోదైంది. డ్రగ్స్పై ఆరా తీస్తున్నారు బెంగళూరు పోలీసులు. దాదాపు 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుపుతోంది పోలీసులు. అయితే న్యూస్ 360 చేతిలో కూడా బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. అదొకసారి పరిశీలిద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో సిద్ధంగా. కృష్ణ, ఏంది ఆ బెంగళూరు ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది? ఎందుకని అసలు వాళ్ళని తప్పించి గుర్తు తెలియని వ్యక్తులను దాంట్లో చేర్చడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఓలేటి శ్రీనివాస్ ఏదైతే ఈ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు చేసిన దాడి ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్ అనేది ఉందో ఆ ఫామ్ హౌస్లో నిన్న ఈ కలకలం రేగిందో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇప్పుడు మన న్యూస్ 360 చేతిలో కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఇందులో పోలీసులు మొదట ఏదైతే ఈ రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ముంబై నుంచి మోడల్స్ని ఫ్లైట్లో పెద్ద ఎత్తున ఈ పార్టీకి తీసుకురావడం జరిగింది. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే వ్యక్తులు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పేసి కూడా వారు ప్రకటన చేయడం, ఆ తర్వాత తాజాగా ఏదైతే ఎఫ్ఐఆర్ కేసులో అధికారులు స్పష్టంగా 100 నుంచి 150 మంది ఏదైతే అన్నోన్ పర్సన్స్ వ్యక్తులు ఇందులో పట్టుబడ్డారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో 100 నుంచి 150 మంది అన్నోన్ పర్సన్స్ అని ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎక్కడ కూడా సెలబ్రిటీల వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు ఎక్కడ కూడా వారి పేర్లు అనేది నమోదు చేయలేదు. 19వ తేదీ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చిన ఆధారంగా ఈ ఏదైతే ఫామ్ హౌస్లో తాము 11:30 గంటల ప్రాంతంలో దాడి చేయడం కూడా జరిగింది. ఈ దాడిలో పట్టుబడిన వారందరినీ కూడా విచారణ చేసి కొంతమందిని వ్యక్తిగత పూచీకత్తు పైన విడుదల చేశాం. అందులో 3 వ్యక్తులు మాత్రమే వీరికి డ్రగ్స్ అందించారు అని చెప్పేసి వారి పేర్లు అనేవి ఇందులో నమోదు చేయడం జరిగింది. అంటే కేవలం అంత పెద్ద రేవ్ పార్టీ ఏదైతే జరిగిందో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఈ డ్రగ్స్ అందించిన 3 వ్యక్తుల పేర్లు మాత్రమే బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మిగతా 100 నుంచి 150 మంది ఏదైతే ఇందులో అన్నోన్ పర్సన్స్ అనేది ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీలో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు ఒక వివాదాస్పదమైంది. అనేక అనుమానాలు కూడా దీంట్లో తలెత్తున్నాయి. ఖచ్చితంగా ఆ సెలబ్రిటీలను తప్పించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళతో కుమ్మక్కైనారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇక ఈ ఎఫ్ఐఆర్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే కేసులో హేమ పేరు మాత్రం ఖచ్చితంగా దీంట్లో హేమ పేరు అనేది నమోదు చేశారు. ఎందుకంటే ఆమె పట్టుబడిన తర్వాత అదే ఫామ్ హౌస్ నుంచి ఏదైతే మీడియాను తప్పుదోవ పట్టించే విధంగా తాను తన ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో ఆ ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఆమె పైన కోపం వచ్చిన తర్వాత హేమ తమ అధీనంలోనే ఉందని ఒక ఫోటో రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పైన కూడా అనుమానాలు తలెత్తే విధంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు కావడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఏపీ మంత్రి ఉన్నాడో అతని స్నేహితుడు వాసు అని హైదరాబాద్లో అతను ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆ వాసు బర్త్డే వ్యవహారానికి సంబంధించి ఈ బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ ఎవరైతే గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతని ఫామ్ హౌస్ తీసుకొని ఈ పేరు అనేది అందులో ఆయన వాసు అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా పోలీసులు కొంత ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ కేసులో కాకానికి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కడ కనపడడం జరిగిందో అది కలర్ జిరాక్స్ స్టిక్కర్ అని చెప్పేసి కూడా పోలీసులు దాన్ని గుర్తించారు. ఏదైతే బెంజ్ కార్కి ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించారో అది ఒక బైక్ నెంబర్ అని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తానికి హడావిడి చేసి బెంగళూరు పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్న తర్వాత కొంతమందిని ఏదైతే వ్యక్తిగత పూచీకత్తు పైన వదిలిపెట్టడం, కొంతమందిని కోర్టులో ఈరోజు హాజరుపరుస్తామని చెప్తున్నప్పటికీ అందులో మాత్రం ఈ 100 నుంచి 150 మంది ఏదైతే అన్నోన్ పర్సన్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్లో అధికారులు నమోదు చేశారో ఇది ఇప్పుడు కొంత పోలీసుల పనితీరును వారి దర్యాప్తును కొంత అనుమానపరిచే విధంగా ఉంది. శ్రీనివాస్ దాంట్లో చూస్తున్నాం దాదాపు 100 to 150 అన్నోన్ పర్సన్స్ అని కనిపిస్తున్నాయి. మీడియాలో అంత పబ్లిక్గా చాలామంది కనిపించారు, పేర్లతో సహా కొంతమంది చెప్పారు. మనం ఆ వీడియోలు కూడా చాలా చూసాము కృష్ణ. కానీ ఏంటి ఏదైనా రాజకీయ ప్రోద్బలం ఉందా? ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్?
సో ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందో ఈ ఎఫ్ఐఆర్ వ్యవహారానికి సంబంధించి చూస్తే అనేక అనుమానాలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే ఈ వాసు బర్త్డే ఇక్కడ ఇందులో స్పష్టంగా ఈ వాసు బర్త్డే అనేది 19వ తేదీ నాడు 5 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తాము దాడి చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అదుపులో తీసుకున్న వారంతా కూడా 100 నుంచి 150 మందిని తాము అదుపులోకి తీసుకున్నామని వారి భాషలోనే స్పష్టమైన కన్నడ భాషలో ఈ ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు. దాంట్లో 100 నుంచి 150 మంది అన్నోన్ పర్సన్ అంటే మరి పోలీసులు ఎవరైతే 100 నుంచి 150 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రతి కేసులో ఎవరిని అదుపులోకి తీసుకున్నా వారికి సంబంధించిన పేర్లు, వివరాలు, వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, వీటన్ని వివరాలు కూడా సేకరిస్తారు, వారికి సంబంధించిన గుర్తింపు వివరాలు. కానీ పోలీసులు కేవలం పట్టుకోవడం, వదిలేశారు అనే వార్తలు ఈ ఎఫ్ఐఆర్ ద్వారానే తెలుస్తుంది. పట్టుబడతాము అదుపులోకి తీసుకున్న 100 నుంచి 150 మంది అంటే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో పోలీసులకు సరైన లెక్కలు లేవు. ఆ పట్టుబడిన వారి వివరాలు కూడా లేవు. అన్నోన్ పర్సన్స్ అని పోలీసులు రాశారు. మరి వారి వెనకాల ఉన్న ఈ సెలబ్రిటీల మాట ఏంటి? తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా ఉన్నారని అక్కడ ఏదైతే మీడియాతో పోలీసులు చెప్పిన వార్తల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది విషయాన్ని కూడా పోలీసులే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎఫ్ఐఆర్లో అన్నోన్ పర్సన్ ఉంటే ఇక ఛార్జ్షీట్ వ్యవహారానికి కానీ రిమాండ్ రిపోర్ట్ వ్యవహారానికి వచ్చేసరికి కేసు నీరుగారిపోయే వ్యవహారం ఉంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అనేవి వినపడుతున్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.